మద్రాసులో బుల్సు సామూర్తి గారి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆయన బరువు 53.9 కేజీలు. 58 రోజుల్లో 38 కేజీలకి తగ్గిపోయారు. పొట్టి శ్రీరాములు గారు స్థానంలో ఎవరున్నా దీక్ష విరమించుకునేవారు. అలాంటిది 58 రోజుల పాటు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రం సాధించారు. అంతేకాదు ఢిల్లీని దడలలాడించి భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మొదటి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఒక ఫేమస్ హిస్టోరియన్ రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ నేను చదివాను. ఆయన ఆనాడు చెప్పాడు, దురదృష్టవశాతం ఆంధ్ర రాష్ట్రం బయట పొట్టి శ్రీరాములు గారి గురించి చాలామందికి తెలీదు. కానీ ఆయన ఇండియా హిస్టరీ కానీ జియోగ్రఫీ మీద పొట్టి శ్రీరాముల ప్రభావం చాలా ఉందని ఆయన ఆనాడు రాశారు. ఆయన దీక్ష తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు గారిని ఇండియన్ మర్కటర్ అని ఆనాడు ఆయన పేరు కూడా ఇచ్చారు. మర్కటర్ అంటే 1569లో ప్రపంచ పట్టాన్ని తయారు చేసిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. మనందరి అదృష్టమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా.